నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సిఐ కృష్ణయ్య తెలియజేశారు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా భవానీ సెంటర్లో అవుట్ పోస్ట్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు సిఐ కృష్ణయ్య తెలియజేశారు. ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. నేను తెలుసుకున్నాను. దానికి సంబంధించి కమిషనర్ గారికి సిగ్నల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 8 సిగ్నల్స్ పాయింట్స్ పెట్టాలని ఒక లెటర్ కూడా ఇచ్చున్నాను. అది కూడా తొందరలోనే తీసుకొని వీలైన తొందరగా ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టి ఉన్న ఫోర్స్ని కూడా కొంచెం ఎక్కువ స్ట్రెంథెన్ చేసి అక్కడ భవానీ సెంటర్లో చిన్న అవుట్ పోస్ట్ లాగా ఒకటి పోలీస్ అవుట్ పోస్ట్ లాగా ఒకటి ఏర్పాటు చేయాలని మా ఉన్నతాధికారులు కూడా కోరాను. ఒక చిన్న అవుట్ పోస్ట్ లాగా పెట్టి మెయిన్ అక్కడ అది మనకు భవానీ సెంటర్ అనేది ఎక్కువగా 4 రోడ్ల జంక్షన్ కాబట్టి అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం. అలాగే ఈ హైవే పెట్రోలింగ్ కూడా కంటిన్యూగా తిప్పుతూ ఉన్నాము. మిగతా పాయింట్స్ అన్నీ కూడా సిగ్నల్ పాయింట్స్ ఏర్పాటు చేసి ట్రాఫిక్కి అంతరాయం కాకుండా ఈ పెట్టి వెండర్స్ని కూడా కొంచెం రోడ్ సైడ్కి పెట్టుకొని వ్యాపారాలు చేసుకున్నట్టుగా వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా పబ్లిక్ ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాటు చేస్తాము. అలాగే ఈ ఎన్ఫోర్స్మెంట్ ఇవన్నీ కూడా ఈ శాండ్ ఇవన్నీ కూడా అన్నీ కూడా బంద్ చేయడం జరిగింది. అలాంటి అన్నీ కూడా బంద్ చేస్తున్నాము. అలాంటివి ఎక్కడ కూడా జరగకుండా గట్టిగా చర్యలు తీసుకుంటాము. అలాగే లాండ్ ఆర్డర్ ఇష్యూస్లో కూడా ఏదైనా సమస్య వచ్చినా సరే అవి దగ్గరుండి ప్రతిగతిని క్లియర్ చేస్తాము. సో ఇంకా నెక్స్ట్ మనకు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. సో వాటిలో కూడా కొంచెం ముందుగానే సిబ్బంది అంతా కూడా కొంచెం ప్రిపరేషన్లో ఉంటాము. పబ్లిక్ నుంచి మీరు ఎలక్షన్ టైం వస్తుంది, మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్స్ కూడా చేసుకోవాలని దానికి కూడా మాకు సహకరించాలి. మేము కూడా పబ్లిక్ కూడా అలాంటి వాతావరణంలో వాళ్ళు స్వేచ్ఛాయుతంగా ఉండే విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటాం మా పై ఆఫీసుల అధికారులు బట్టి. అలాగే ఈ ట్రాఫిక్ సమస్య కూడా మా ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్ళి తొందరగా సిగ్నల్ పాయింట్స్ అని ఏర్పాటు చేసి అక్కడ అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. 900 నెంబర్ ఒకటి ఉంది, 112 ఒకటి డిశ్చార్జ్ అవుతుంది. అలాగే పోలీస్ స్టేషన్ నెంబర్లన్నీ కూడా మీకు అందరికీ నోటెడ్. అలా కాకుండా నైట్ బీట్స్ ఉంటున్నాయి. ప్రత్యేకంగా ఇప్పుడు ఎలక్షన్ సంబంధించిన వరకు అయితే మనకు స్పెషల్గా నెంబర్లు అంటే మనకేమి ఇంకా కేటాయించలేదు. రెగ్యులర్గా మాకు స్టేషన్ నెంబరు, ఎస్ఐ నెంబరు, సిఐ నెంబర్ ఉంటుంది. ఏం చేసినా కానీ నైట్ పెట్రోలింగ్ కానీ నైట్ ఇన్ఛార్జీలు ఉంటారు. ఇమ్మీడియట్గా రష్ అప్ అయ్యి ప్రాబ్లం తొందరగా సాల్వ్ చేస్తాం. అన్నీ కూడా ఇస్తాం. ప్రకటన చేస్తారు. భవానీ సెంటర్లో